అసలు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు కానివ్వండి, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మీద మమకారం ఉన్నాళ్ళు కానివ్వండి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళని కానివ్వండి, ఒక్కటి గుర్తుంచుకోండి, నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తి దొరకడం చాలా అదృష్టం. అలా ఒక రాష్ట్రానికి కోట్ల మంది ప్రజలకి నేను ఉన్నాను అని చెప్పి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లేసి మాట్లాడి 5 రోజుల పర్యటన ఎందుకు అని చెప్పే వాళ్ళందరినీ మీరందరూ ఎలా చూస్తారు? కుంభకోణాలు, మైనింగ్లు, ఇసుక మాఫియాలు, దోచివేతలు, బూతుల రాజ్యాంగమే కాదు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఇట్స్ గ్రోత్ క్యాపిటల్, సన్ రైజింగ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్కి ఒక అండా దండ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సీజన్ పొలిటీషియన్, ఈయన్ని మించిన పొలిటీషియన్ ఇండియాలో. ఇంత మమకారం రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఉన్న ఒక సెన్సిబుల్ పొలిటీషియన్ మళ్ళీ పుట్టబోడు. ఇలాంటి పొలిటీషియన్ తీసుకుంటున్న స్టెప్స్ ఏదైతే స్టాండర్డైజ్ చేయడానికి ఉన్నాయో ఈరోజు క్యాపిటల్కి, రానున్న ఎలక్షన్స్ చెప్తూ ఉంటే ఎలాంటి థంపింగ్ మెజారిటీ ఇవ్వబోతుందో. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ గురించే. ఈరోజు ఈ భూత పురాణాలు మాట్లాడిన విధవాళ్ళని పక్కన పడేసి ముందుకెళ్ళాలని ఆశతో వెళ్ళాలి. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ న్యూ జనరేషన్ ఐడియాస్ ఉన్న ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళ సహకరించాలి. అండ్ ఈయన తప్ప మన రాష్ట్రానికి క్యాటలిస్ట్ అండ్ మోస్ట్ రిక్వైర్డ్ సెన్సిబుల్ కోషెంట్ ఆఫ్ ఎనర్జీ ఏమీ లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి, నీకు కనుక నిజంగా పొలిటికల్ కెరియర్ ఉండాలనుకున్నావుకో, ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. ఈరోజు దాకా ఉండాలనే అనుకున్నావుకో, చూసి నేర్చుకో. ఇలా ఉంటాడు ఒక నేత అంటే, ఇలా ఉంటాడు.